కందుల దుర్గేష్ నిస్వార్థంగా ప్రజాసేవ చెయ్యడమే తన జీవిత ఆశయంగా ఒక నాయకుడు ప్రజా జీవితంలోకి వస్తే అలాంటి నిజాయితీగల సహచర నాయకులు దొరకడం చాలా కష్టం. కానీ మన జనసేనాని పవన్ కళ్యాణ్ గారు ఆ విషయంలో చాలా అదృష్టవంతులనే చెప్పాలి. ఆయన కోసం, ఆయన ఆశయాల కోసం తాను నమ్మిన సిద్ధాంతాలపై పనిచేయాలి అంటే చాలా కష్టం. ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఎత్తిన జెండాని కిందకి దించకూడదనేటువంటి నిఖార్సైనటువంటి రాజకీయవాదం, సమయోచిత నిర్ణయాలు, దానికి మించి అలుపెరిగిన పోరాటాలు. తన ఆశయం గొప్పదైతే ఆయుధాలు వాటంతటవే వస్తాయంటారు. అలాంటి ఆయుధమే మన కందుల దుర్గేష్ గారు. ఆయనకు రాజకీయాలు, రాజకీయ పార్టీలు కొత్తేమి కాదు. ఆయన కోరుకుంటే మహామహా రాజకీయ పార్టీలకు వెళ్లి వేల కోట్లు సంపాదించే అవకాశం ఉన్నా రాజకీయమంటే సంపాదన కాదు, సమాజ సేవ అని తెలిసినవారాయన. అలాంటి ఆశయాలు కలిగిన ఇద్దరు నాయకులే చెగువేరా లాంటి పవన్ కళ్యాణ్ గారికి పుచ్చెలపల్లి సుందరయ్య గారిలాంటి దుర్గేష్ గారు తోడైతే ఎలా ఉంటుందో అలాంటి కలయిక ఇది. తాను నమ్మిన సిద్ధాంతాలు నరనరాన నింపుకున్న నాయకుడి బాటలో నడుస్తూ ఇదే శ్రీ పవన్ కళ్యాణ్ గారిని రాష్ట్ర స్థాయిలో మాత్రమే కాకుండా జాతీయ స్థాయిలోనే ఒక అద్భుతమైనటువంటి నాయకుడిగా నిలబెట్టినటువంటి లక్షణాలనేటువంటి మాటని ఈ సందర్భంగా నేను మనసులో ప్రజా ఆశయ సాధన కోసం నాయకుడి మాట జవదాటకుండా తాను రాజమండ్రిలో పోటీ చేస్తే 100% గెలిచే అవకాశమున్నా తాను నమ్మిన నాయకుడు లేదు, మీరు నిడదవోలులో పోటీ చేస్తున్నారు అని చెప్పిన ఒక్క మాటంటే ఆ ఒక్క మాట కూడా ఎదురు తిరిగి మాట్లాడకుండా ప్రజల నాయకుడు ఎక్కడ పోటీ చేసినా ప్రజలు గెలిపించుకుంటారు అనే నినాదాన్ని రుజువు చేస్తూ ఖచ్చితంగా ఈ దుర్మార్గపు అప్రజాస్వామిక నియంతృత్వ పరిపాలన పోవాలంటే వారితో పాటు మనం కూడా గర్జించాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి మాట. తనపై నమ్మకం పెట్టుకున్న నాయకుడి ఆశయాలకు తన విజయమే ఆరంభాన్ని ఇచ్చేలా ఎమ్మెల్యేగా గెలిచి రాజు ఎక్కడున్నా రాజేరా అని అసెంబ్లీలో ప్రజా సంక్షేమమే తన ఊపిరిగా బతుకుతున్న సేనాని పవన్ కళ్యాణ్ అను నేను అంటూ ఇంకో పక్క అలాంటి నాయకుడికి సరైన సహచరుడిగా కందుల దుర్గేష్ అను నేను అంటుంటే, కందుల దుర్గేష్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని. 2 కళ్ళు చాలలేదంటే కూడా చిన్న మాటే అవుతుందేమో. తన జీవితాన్ని ప్రజలకు పరిచయం చేసిన సినిమా ఇండస్ట్రీకి ఇంకా మంచి జరగాలంటే మన కందుల అయితేనే కరెక్ట్ అని నమ్మి ఆ బాధ్యతను ఇస్తే ఇంకా మనం చెప్పాలా చెప్పండి. మన నాయకుడి అన్నయ్య సినిమా ఇండస్ట్రీ బాగు కోసం దండం పెడితే ఇద్దరు కలిసి పిండం పెట్టేశారు. అంతేకాదు, తెలుగు సినిమాకు సినిమాటోగ్రఫీ మినిస్టర్ అంటే ఎలా ఉండాలో తన హుందాతనంతో ఆ పదవికే వన్నె తెచ్చేలా చేసి టూరిజంలో కొత్త తరహా అవకాశాలను గిరిజన బిడ్డలకు ఇస్తూ ఆంధ్రప్రదేశ్ టూరిజం అంటే ఏంటో ప్రపంచానికి తెలిసేలా చేస్తున్న మన సాంస్కృతిక శాఖ మంత్రి, మన జనసేన నాయకులు పవనన్న నమ్మిన ఆయుధం కందుల దుర్గేష్ గారికి ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో చేసుకుంటూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో సంతోషంగా జీవించాలి అని కోరుకుంటూ మీ మనందరి టీవీ 24 స్టూడియో.